వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వేకెంట్గా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 మరియు ట్యాక్స్ అసిస్టెంట్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా, అంటే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఇలా ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైనా అప్లికేషన్ ఫీజు అనేది ఎవరు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఫీజు అనేది 0 రూపీస్. కాబట్టి అప్లికేషన్ ఎవరైనా కూడా ఈ జాబ్స్కి చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్గా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇది. ఇందులో ట్యాక్స్ అసిస్టెంట్ అనే జాబ్స్ టోటల్గా 7 పోస్టులు ఉన్నాయి. దీనికి బేసిక్ పే 25,500గా ఉంటుంది. అంటే బేసిక్ పే మాత్రమే 25,500 ఉంటుంది. దీనికి ఇతర అలవెన్సెస్ అనేవి ఉంటాయి. డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ పైన డిఏ, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవెన్సెస్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. సో ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటే 50,000కు పైగా శాలరీ అనేది ట్యాక్స్ అసిస్టెంట్ జాబ్కి స్టార్టింగ్ పర్ మంత్ ఉంటుందన్నమాట. ఇక స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 కూడా సేమ్ శాలరీనే ఉంటుంది. స్టెనోగ్రాఫర్ జాబ్స్ ఒక వేకెన్సీ ఉంది. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే వేకెన్సీస్ టోటల్గా 4 పోస్టులు ఉన్నాయి. దీనికి బేసిక్ పే 18,000 రూపాయలుగా ఉంది. కాబట్టి ఈ జాబ్కి సంబంధించి నెలకు 35,000 వరకు మనకి స్టార్టింగ్లో శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ట్యాక్స్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ జాబ్స్కి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి మాత్రం 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ట్యాక్స్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి డేటా ఎంట్రీ స్పీడ్ అనేది మనకి తెలిసి ఉండాలి. గంటకు మనకి 8,000 కీ డిప్రెషన్స్ పర్ అవర్ మీకు డేటా ఎంట్రీ స్పీడ్ అనేది ఉండాలన్నమాట. అంటే డిగ్రీతో పాటుగా ఈ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా, డిప్లొమా వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో డిక్టేషన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 10 మినిట్స్లో 80 వర్డ్స్ పర్ మినిట్ డిక్టేషన్ అనేది మీరు స్టెనోగ్రఫీలో పాస్ అవ్వాలి. అలాగే ట్రాన్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఇది ఇంగ్లీష్ లేదా హిందీ, మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే దాంట్లో చూస్ చేసుకోవచ్చు. 15 మినిట్స్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఒకవేళ హిందీ అయితే 65 మినిట్స్ వరకు ఈ ట్రాన్స్క్రిప్షన్ అనేది మీకు కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. ఇక ఏ ఇతర ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ మనకు అడగలేదు. కేవలం 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో స్పోర్ట్స్ కోటా మెరిటియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి స్పోర్ట్స్ కోటాలో ఏ స్పోర్ట్స్ ఉన్నవాళ్ళు, ఏ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనకి టేబుల్లో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. వీడియో ఒకసారి పాస్ చేసుకొని క్లియర్గా చూడండి. టోటల్గా మనకి 65 స్పోర్ట్స్ లిస్ట్ అనేది ఇచ్చారు. ఈ స్పోర్ట్స్లో గన మీకు సర్టిఫికేషన్ గన ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామందికి ఇంకో డౌట్ అనేది ఉంటుంది, సర్టిఫికేషన్ అనేది ఎక్కడ ఉండాలి, ఏ లెవెల్లో మనకి సర్టిఫికేషన్ ఉండాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో అది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను, ఏ లెవెల్లో మనకు ఉండాలి అనేది. చూడండి, ఇక్కడ టోటల్గా 5 లెవెల్స్ ఆఫ్ కాంపిటీషన్స్ అనేవి ఇచ్చారు. సో ఇందులో మొదటగా ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో ఎవరైతే పాల్గొని ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, అలాగే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు,
నెక్స్ట్ వచ్చి నేషనల్ లేదా స్పోర్ట్స్ గేమ్స్ ఫర్ స్కూల్స్ ఏదైతే కండక్ట్ చేస్తారో అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ ఖేలో ఇండియా లేదా ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ లేదా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లేదా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ లేదా ఖేలో ఇండియా పారా గేమ్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇది అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్. దీన్ని మీరు ప్రింట్ తీసుకొని ఫిలప్ చేయాలి. సో మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషనే ఇందులో ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీవే. సో మీకు తెలిసిన డీటెయిల్సే ఉంటాయి మొత్తం కూడా. ఫస్ట్ ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ చేయాలి అనుకుంటున్నారో అనే దానిపైన టిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ట్యాక్స్ అసిస్టెంట్కి అప్లై చేస్తున్నారా, స్టెనోగ్రాఫర్కా లేదా ఎంటీఎస్ జాబ్కా అనేది ఏ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో చూసుకొని దానిపైన టిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించండి. దాని కింద సిగ్నేచర్ ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్లో సిగ్నేచర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క పూర్తి పేరు, ఫస్ట్ నేమ్ ఏంటి, మిడిల్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి అనేది రాయండి. కొంతమందికి లాస్ట్ నేమ్ లేకపోతే ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఇది రాసినా సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ అనేది ఇక్కడ రాయండి. జెండరు, అలాగే పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ రాయండి. మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, ఏజ్ అనేది 1/8/2026 నాటికి మీ యొక్క ఏజ్ ఎంత అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ ఏంటి, మీరు స్పోర్ట్స్కి సంబంధించి ఏ స్పోర్ట్స్ ఆడారు దానికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది మీరు ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారు, ఇంటర్నేషనల్ లెవెలా, నేషనల్ లెవెలా, ఇంటర్ యూనివర్సిటీనా, అదర్సా ఏది అనేది ఈ బాక్స్లో మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మార్క్స్ సర్టిఫికేట్ సంబంధించి ఏమేమి సర్టిఫికేట్స్ అనేవి మీరు పెట్టారు అని దాన్ని బట్టి దానిపైన మీరు టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది ఏది పెట్టారు, నేను 5 ఫామ్స్ అనేవి మీకు చెప్పాను మనకి. ఓకేనా, ఇంటర్నేషనల్, నేషనల్ అలా చెప్పాను కదా. సో దాంట్లో మీరు ఏ లెవెల్కి సంబంధించిన వాళ్ళు చూసుకొని దానిపైన టిక్ చేయండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా పెట్టాలి. ఓకేనా. సో మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించిన వాళ్ళైతే దానికి సంబంధించి టిక్ చేసుకోండి. ఒకవేళ జనరల్ అయితే కూడా టిక్ చేయండి. బట్ జనరల్ అయితే మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అయితే మాత్రం తప్పనిసరిగా సర్టిఫికేట్ పెట్టాలి. పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ పెట్టాలి. ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి పెట్టాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్ ఏదో ఒకటి మనకి ఐడి ప్రూఫ్ కోసం ఒకటి పెట్టాలి. ఓకేనా. సో మీరు స్పోర్ట్స్ లేదా గేమ్స్లో ఎక్కడైతే పార్టిసిపేట్ చేశారో దాని యొక్క వివరాలు అనేది ఇక్కడ క్లియర్గా మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నోట్ అని ఇచ్చారు కదా, దీన్ని క్లియర్గా చదువుకోండి. ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంది కదా, దీన్ని కూడా క్లియర్గా మొత్తం ఎన్ని పాయింట్లు ఉన్నాయి, 5 పాయింట్లు ఉన్నాయి. వీటిని క్లియర్గా చదువుకున్న తర్వాత మీకు విల్లింగ్ అయితే ఇక్కడ సిగ్నేచర్ చేసి మీ యొక్క ఫుల్ నేమ్ కింద రాసి ప్లేస్, డేట్ వేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నటువంటి అప్లికేషన్ ఎక్కడికి పంపించాలి అంటే మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు మన యొక్క అప్లికేషన్స్ అనేవి ఎక్కడికి పంపించాలి అనేది. ఓకేనా. సో రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మనం అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి సెండ్ చేయాలి. ఎప్పటిలోపు సెండ్ చేయాలి అంటే 31/7/2026 లోపు వాళ్ళకి సెండ్ చేయాలి. ఒకవేళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు కానీ లేదా అండమాన్ నికోబార్ ఐలాండ్ సంబంధించిన వాళ్ళు, లక్షద్వీప్, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన వాళ్ళకైతే 10/8/2026 వరకు టైం ఉంది. బట్ మన స్టేట్స్కి మాత్రం 31/7/2026 వరకు మాత్రమే టైం ఉంది. ఓకేనా. సో మనం అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి పంపించాలంటే ఇక్కడ చూడండి, పీకే సింగ్ అని ఉంది కదా, ఇక్కడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ హెడ్ క్వార్టర్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ వింగ్, ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఒడిస్సా. ఈ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్కి మన యొక్క అప్లికేషన్ మనము రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మనం పంపించాల్సి ఉంటుందన్నమాట. బై పర్సన్ నేరుగా వెళ్ళి అక్కడ అప్లికేషన్స్ ఇస్తే వాళ్ళు తీసుకోరు. ఓన్లీ రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారానే మనం అప్లికేషన్ వాళ్ళకి సెండ్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.